గ్యాంగ్స్టర్ నయీం హతమయ్యాడు. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో జరిగిన ఎన్కౌంటర్లో నయీంను ఖతం చేశారు పోలీసులు. నయీం మీద చాలా హత్య కేసులున్నాయి. ఐపీఎస్ వ్యాస్, మాజీ నక్సలైట్ సాంబశివుడు, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి, పౌర హక్కుల సంఘం నేత పురుషోత్తంతో పాటు మరికొన్ని హత్య కేసుల్లో నయీం ప్రధాన నిందితుడు. సోహరాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో గ్యాంగ్స్టర్ కోసం సిబిఐ వెతికింది. చాన్నాళ్లుగా ఇతని కోసం వెతుకుతున్నారు పోలీసులు. నయీం 14 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్నాడు. మీకు సంబంధించిన పూర్తి వివరాలు సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి కమల్ అందిస్తాడు. కమల్, ఓవర్ టు యూ. ప్రస్తుతం షాద్నగర్ ఘటనా స్థలంలో ఎస్పీ రెమా రాజేశ్వరి ఈ ఘటనకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడించడం జరిగింది. ఘటనకు సంబంధించి ఇందులో ఈ కాల్పులో మరణించింది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీముద్దీన్గా అనుమానం వ్యక్తం చేస్తున్నాము. దర్యాప్తు కొనసాగుతుంది అని చెప్పడం జరిగింది. ₹1 కోటి డిమాండ్ చేసినటువంటి ఘటనకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ ఎక్స్ట్రాక్షన్లో ఆ బెదిరింపుకు సంబంధించి వాడినటువంటి వెహికల్ షాద్నగర్ ప్రాంతంలో సంచరిస్తుండటంతో ఆ వాహనాన్ని నిజామాబాద్ పోలీసులు, ఇటు షాద్నగర్ పోలీసులు కూడా వెంబడించడం జరిగింది. ఆ సమయంలోనే ఇక్కడ ఈ మిలీనియం ఎంక్లేవ్లో ఆ వాహనాన్ని వదిలి డ్రైవర్ ఫైర్ ఓపెన్ చేసి పారిపోవడం జరిగింది. ఆ వెంబడున్నటువంటి వ్యక్తి ఫైర్ ఓపెన్ చేయడంతో పోలీసులు కూడా వెంటనే ఆత్మరక్షణ కోసం ఫైర్ ఓపెన్ చేశారు. దాంట్లో నయీం చనిపోయాడని చెప్పి కూడా ఎస్పీ వెల్లడించడం జరిగింది. మొత్తానికి ఘటనకు సంబంధించి నయీం హతమయ్యాడన్నది స్పష్టమైపోయింది. నయీం ఒక్కడే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది ఒక్కరే అని చెప్పి కూడా పోలీసులు అధికారికంగా ధృవీకరించారు. ఇంకా ఒక పారిపోయినటువంటి వ్యక్తి కోసం మరికొంతమంది అనుచరుల కోసం గాలింపు కొనసాగుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఘటనా స్థలంలో ప్రస్తుతం ఇంకా మృతదేహాన్ని అక్కడే ఉంచారు. మృతదేహాన్ని ఇంకా తీయాల్సి ఉంది. ఎంఆర్ఓ, ఆర్డీఓ కోసం పోలీసులు పంపించడం జరిగింది. వాళ్ళు రాగానే మృతదేహాన్ని ఇక్కడే పోస్ట్ మార్టం చేస్తారా లేదంటే ఆసుపత్రికి తరలిస్తారా అన్నది కూడా జరుగుతుంది. మొత్తానికి నయీం మృతి చెందాడన్నది పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూనే నయీముద్దీన్ పేరు చెప్పడం, ₹1 కోటి ఎక్స్ట్రాక్షన్ చేయడంతో ఆ కేసుకు సంబంధించి మేము ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఇక్కడ తారసపడడం జరిగిందని చెప్తున్నారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అంతా కూడా మన ప్రతినిధి శర్మ అందిస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం అదే ఇండివర్ వాహనం. ఈ వాహనంలోనే నయీంతో పాటు డ్రైవర్ ఇక్కడికి వచ్చాడు. ఆ వాహనంలో సంచరిస్తున్నటువంటి క్రమంలోనే పోలీసులు అక్కడికి తారసపడ్డారు. నిజామాబాద్ డీచ్పల్లిలో ఒక కంప్లైంట్ నమోదైంది. ఆ కేసు విచారణ నిమిత్తం డిచ్పల్లి పోలీసులు ఇక్కడ స్థానికుల పోలీసుల సహాయంతో ఈ వాహనం ఇక్కడ సంచరిస్తుందన్న క్రమంలోనే అక్కడికి వచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మిలీనియం టౌన్షిప్లో ఇండివర్ వాహనం ఉంది. ఆ వాహనంలో పోలీసులు రావడాన్ని గమనించినటువంటి వాళ్ళిద్దరూ డ్రైవర్తో సహా ఆ కారులో ఉన్నటువంటి నయీం వెంటనే కారులో నుంచి కిందికి దిగిపోయారు. పోలీసుల పైన ఎదురు కాల్పులు జరపడం మొదలుపెట్టారు. ఆ తర్వాత పోలీసులు కూడా కాల్పులు జరపడంతో డ్రైవర్ పారిపోయాడు. ఆ కారులో నుంచి దిగి వెళుతున్నటువంటి క్రమంలో పోలీసుల కాల్పుల్లో చనిపోయినటువంటి నయీం అక్కడే కుప్పకూలిపోయాడు. రక్తం మడుగులో కుప్పకూలిపోవడం, ఆ తర్వాత ఆ మృతదేహాన్ని గుర్తిస్తే గనక అతడు నయీం అనేది ధృవపడింది. చాలా భారీ నేర చరిత్ర కలిగినటువంటి నయీం ఇంత ఈజీగా చనిపోవడం ఇప్పుడు చాలా సంచలనం రేపుతున్నటువంటి అంశం. గత కొన్నేళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు సిబిఐని అలాగే ప్రస్తుతం తెలంగాణ పోలీసులను గజగజలాడిస్తున్నటువంటి నయీం ఈ రకంగా చనిపోవడం ఇప్పుడు తీవ్రమైనటువంటి సంచలనం రేకెత్తిస్తోంది. అనేక భూదందాలు, సెటిల్మెంట్లు, 4 ప్రముఖులకు సంబంధించినటువంటి హత్యలు. ఒకరు గతంలో ఐపీఎస్ వ్యాస్ హత్య కేసు, ఆ తర్వాత మాజీ మావోయిస్ట్ సాంబశివుడు, అతని తమ్ముడు రాములు, అలాగే మరో వ్యక్తి పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని హత్య చేశాడు. ఇతను ప్రత్యక్షంగా ఆ హత్యలో పాల్గొన్నాడు. అతని అనుచరులతో కలిసి వాళ్లను చంపివేశాడన్నది ప్రధానమైనటువంటి అభియోగం. ప్రస్తుతం ఇతని పైన ప్రత్యక్షంగా 30 కేసులు ఉన్నాయి, పరోక్షంగా మరో 100కు పైగా కేసులు ఉన్నాయి. నయీం గత కొన్నేళ్లుగా పోలీసులను తప్పించుకు తిరుగుతున్నాడు. ఇతన్ని ఎలాగైనా పట్టుకోవాలని సాంబశివుని హత్య తర్వాత తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గానే తీసుకుంది. సాంబశివుని హత్య తర్వాత పోలీస్ అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే పోలీస్ అధికారుల్లో కొంతమంది ఇతనికి అనుకూలంగా వ్యవహరించడం వల్లే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో తలదాచుకుంటున్నటువంటి నయీం పోలీసులకు చిక్కకుండా వాళ్లే పోలీస్ అధికారులే సహకరిస్తున్నానన్న ఆరోపణలు కూడా వినిపించాయి. ఆ క్రమంలోనే హైదరాబాద్లోని
చాలా ప్రాంతాల్లో ఇతడు తలదాచుకునేవాడు. ఇటీవల కాలంలో వాళ్ళ సొంత బంధువు, దగ్గరి బంధువు పెళ్లిలో కూడా ఇతడు పాల్గొన్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం ఉన్నప్పటికీ కూడా అతన్ని పట్టుకోలేకపోయారన్నది ప్రధానమైనటువంటి అభియోగం. గతంలో ఇతడు మావోయిస్ట్, అప్పటి నక్సలైట్ ఉద్యమంలో చేరాడు. ఆ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు కావచ్చు, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా అతడు నక్సలైట్ ఉద్యమంలో చేరాడు. కానీ అక్కడ అతను ఎక్కువ రోజులు ఇమడలేకపోయాడు. అక్కడ నక్సలైట్ అధినేతలతో ఇతనికి పడకపోవడం వల్ల అందులో నుంచి బయటికి వచ్చి నక్సలైట్ ఉద్యమాన్ని తాను అంతం చేస్తానని శపథం చేసి ఒక గ్యాంగ్స్టర్గా ఏర్పడ్డాడు. అతడు ఒక సంస్థను కూడా స్థాపించి దాని ద్వారా ఈ నక్సలైట్లను, నక్సలైట్లలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలను కూడా మట్టు పెట్టడం, అలాగే ఐపీఎస్ వ్యాస్తో సహా చాలా మంది వ్యక్తులను కూడా ఇతడు మట్టు పెట్టడం అన్నది తీవ్ర సంచలనం రేకెత్తించినటువంటి అంశం. అయితే ఇతడు దోపిడీలు, సెటిల్మెంట్లు, భూదందాలు బాగా చేసి కోట్లాది రూపాయలు ఆర్జించాడన్నది కూడా ఇతనిపైన ప్రధానమైనటువంటి అభియోగం ఉంది. తనకు సంబంధించినటువంటి తన సోదరి పట్ల ఓ వ్యక్తి అతి దారుణంగా, కిరాతకంగా వ్యవహరించాడని ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అతి దారుణంగా హత్య చేసి ఒక బ్యాగులో ఆ శరీర మృతదేహాల భాగాలన్నింటినీ కూడా ఆ బ్యాగులో వేసి ఇతడు రోడ్డు పైన పడవేసినటువంటి ఉదంతం కూడా అప్పట్లో తీవ్రమైనటువంటి సంచలనం రేకెత్తించింది. ఎట్టకేలకు ఇటీవల కాలంలో ఇద్దరు ఎమ్మెల్యేలను, అధికార పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలను ఇతడు బెదిరించాడు. కొన్ని సెటిల్మెంట్ల వ్యవహారానికి సంబంధించి ఓ ఎమ్మెల్యే తనకంటే ఎక్కువగా ఎదుగుతున్నాడన్న క్రమంలో రేపు జిల్లాలో భువనగిరి, తన సొంత ప్రాంతం నల్గొండ జిల్లాలో భువనగిరి ప్రాంతంలో తనకంటూ ఎదురు లేకుండా అక్కడ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నటువంటి నయీం తనను మించిపోతాడన్న క్రమంలోనే ఆ స్థానిక ఎమ్మెల్యే పట్ల ఇతడు గత కొంతకాలంగా గుర్రుగా ఉన్నాడు. మరో ఎమ్మెల్యే, నకరేకల్ ఎమ్మెల్యేకి సంబంధించి ఇటీవల కాలంలో తన మాట వినడం లేదు, తనకు ఎదురు చెప్తున్నాడన్నటువంటి క్రమంలో ఇద్దరిని ఇటీవల బెదిరించాడు. వాళ్లను అంతమొందించేందుకు, హతమార్చేందుకు ప్లాన్ వేశాడనే క్రమంలోనే వాళ్ళిచ్చిన సమాచారం ఆధారంగా ఇక్కడ ఈ పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారనేది ఒక సమాచారం. మరోవైపు డిచ్పల్లికి సంబంధించినటువంటి ఆపరేషన్లో భాగంగా వాళ్ళు స్థానిక పోలీసులతో కలిసి నయీంను హతమార్చారనేది ప్రధానమైనటువంటి అభియోగం. అయితే ఈ విషయానికి సంబంధించి 4 రోజులుగా ఇక్కడ నయీం తన అనుచరులతో పాటు ఒక స్నేహితురాలతో కలిసి ప్రస్తుతం ఆ వాహనానికి కుడివైపు ఉన్నటువంటి ఇల్లు పైన రేకుల షెడ్ ఉంది, ఆ ఇంట్లోనే తలదాచుకున్నాడు. భారీ స్థాయిలో ఆయుధాలను కూడా అందులో ఉంచాడు. దాని ద్వారానే తాను అనుకున్నటువంటి టార్గెట్ను రీచ్ కావాలన్నది అతని ప్రధానమైనటువంటి ఉద్దేశంగా కనిపిస్తోంది. ఆ క్రమంలోనే పోలీసులకు సమాచారం అందడం, ఉన్నతాధికారులకు వాళ్ళు ఈ గ్రేహౌండ్స్ సహాయంతో, స్థానిక పోలీసుల సహాయంతో ఇంటిని చుట్టుముట్టి అందులో ఉన్నటువంటి నయీంతో పాటు మరికొంతమందిని టార్గెట్ చేశారు. ఆ క్రమంలోనే ఫైర్లో నయీం అక్కడికక్కడే చనిపోయాడు అన్నది ఒక సమాచారం. ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికి ఈ ఆపరేషన్లో నయీం హతమయ్యాడు అనేది చాలా క్లారిటీగా వచ్చినటువంటి అంశం. మరి దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఆయుధాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని మరి కాసేపట్లో ఆసుపత్రికి, స్థానిక ఆసుపత్రికి తరలించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి ఆర్డీఓ సమక్షంలో శవ పంచనామా నిర్వహించాల్సి ఉంది స్థానికంగా ఇక్కడ. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకువెళ్లి పూర్తి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత బంధువులకు అప్పగించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ అరవింద్. ప్రస్తుతం సీనియర్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. హార్టికల్చర్ యూనివర్సిటీ ఎందుకు అడగలేదు? ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు అడగలేదు? ప్రైమ్ మినిస్టర్ గారికి మీరు ఓపెన్గా మీరు కొత్త అడిగే బదులు బైఫర్కేషన్లో ఇవి అన్నీ ఉన్నాయి. ఇది మా హక్కు, ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజల హక్కు ఉంది, కేంద్రంలో చట్టం అయింది, ఇది మీకు ఇవ్వాలని ఎందుకు మీరు డిమాండ్ చేయలేదు? అలాగే స్టీల్, బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి మీరు ఎందుకు అడగలేదు? బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నది. అలాగే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు అడగలేదు? ఖాజీపేట్ రైల్వే డివిజన్ ఈ దీంట్లో బైఫర్కేషన్ ఉన్నాయి కూడా మీరు అడగలేదంటే మీరిద్దరు కలిసి తెలంగాణ ప్రజలకు చెవుల పూలు పెట్టేందుకు అలై బలై నేను నీ తారీఫ్ చేస్తాను, నా తారీఫ్ చేయమని చెప్పి ఇక్కడ వచ్చి దళితుల సోదరుల విషయంలో ప్రధానమంత్రి ఏం మాట్లాడిండయా?
ఇదే ప్రధానమంత్రి గారు నిన్న రియాక్ట్ అయిన తిరిగా గౌరక్షక్ మీద కానీ లేకుంటే ఆ గుండాయిజం మీద జరిగే దాని మీద సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల అనే యువకుడు చనిపోయినప్పుడు మీరు స్పందిస్తే ఇవాళ దళితుల మీద దేశమంతా ఈ అరాచకాలు జరగకపోతుండే చెప్పలే అప్పుడు మీరు వైస్ ఛాన్సలర్ మీద యాక్షన్ తీసుకోమంటే తీసుకోలేదు. అలాగే గౌరక్షకుల మీద ఇవాళ అన్నారు ఫేక్ గౌరక్షకులు ఉన్నారు జాగ్రత్త యాక్షన్ తీసుకోమన్నారు. అఖ్లాక్ హుసేన్ కు అని యూపీలో ఆయనకు ముక్కలు చేసి పెడితే మీరు స్పందించలేదు, ఇప్పటి వరకు నోరు చేయలేదు. అప్పుడే మీరు స్పందించి ఉంటే अगर आप जब भी इन चीजों पे कंट्रोल करते कि रोहित वेमुला पे या फिर अखलाक हुसैन के कत्ल के ऊपर ఇలా దేశంలో గుజరాత్ జరిగిన తిరిగా అన్ని రాష్ట్రాల్లో ఇవాళ దళితుల మీద మైనార్టీ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఆగిపోతుండే. మీరు నోరు ఇప్పలేదు, మీరు ఇండైరెక్ట్ సపోర్ట్ చేసినారు. కాబట్టి దాని మీద అంతా చేయి మీదే ఉన్నది. ఆచితో మా మగర్మచ్కి ఆసు ముసలి కన్నులు వచ్చి హైదరాబాద్లో దళితుల మీద మైనారిటీ మీద చెప్తున్నారు. ఇది మీరు ప్రధానమంత్రిగా మీ బాధ్యతగా మీరు గుర్తించలేదు, ఫెయిల్ అయిపోయినారు మీరు. దానికి ఇలా తెలంగాణ గదిగా మీటింగ్ పెట్టుకొని ఇవాళ విమర్శిస్తున్నారు. కాబట్టి నేను కేసీఆర్ గారు టోటల్గా ఫెయిల్ అయిపోయినారు ప్రధానమంత్రితో అడిగేందుకు. ప్రధానమంత్రి కూడా కనీసం కేసీఆర్ గారు ఏదో చిన్న రెండు అడిగినాయి కదా, దానికి కూడా జవాబు ఇవ్వకుండా